ధన్కడ్ అనూహ్య రాజీనామాపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఆరోగ్యాంశం పైకి కనిపిస్తున్నా కంటికి కనిపించని కారణాలు ఉండి ఉంటాయని పేర్కొన్నాయి. ధన్కడ్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఆయనతో ఉన్నారని, రాత్రి 7:30కు ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. తర్వాత అనూహ్యంగా రాజీనామా నిర్ణయం వెలువడిందన్నారు. రాజీనామాను ఆయన ఉపసంహరించుకోవాలని, ప్రధాని ఆయన్ని ఒప్పించాలని ఎక్స్ వేదికగా కోరారు. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ధన్కడ్ను దేశభక్తుడిగా ప్రశంసించారు. ఆరోగ్య కారణాలు ఉన్నందున దాన్ని అంగీకరించి ముందుకు సాగాలన్నారు. ధన్కడ్ రాజీనామా ఊహించనిదని, దీనికి కారణాలు ఏంటో తెలియదని సిపిఐ ఎంపీ పి సంతోష్ కుమార్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని అంగీకరిస్తారని అనుకోవట్లేదని చెప్పారు. ఆరోగ్య కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవికి ధన్కడ్ రాజీనామా చేసిన వార్త ఆందోళనకరమని శివసేన యూబీటీ నేత ఆనంద్ దూబే అన్నారు. వర్షాకాల సమావేశాల తొలి రోజే ధన్కడ్ రాజీనామా చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. విపక్ష నేతలంతా ధన్కడ్ కోలుకోవాలని ఆకాంక్షించారు.